రోడ్ షోలతో గ్రేటర్ను చుట్టేస్తున్నారు మంత్రి కేటీఆర్. ప్రచారానికి ఇంకా 4 రోజులే మిగిలుండడంతో రోడ్ షోలతో బిజీ అయ్యారు. రోజు 3 నుంచి 5 వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్లో మంత్రి కేటీఆర్ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్థానిక అభ్యర్థులతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇది కూడా అంతే, టైం పడుతుంది. ఆగు, నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే 65 ఏళ్ళు వాళ్ళు పరిపాలించి ఇవాళ 18 నెలల ప్రభుత్వం మీద లొల్లి పెడితే నాకు ఎట్లా అనిపిస్తుందంటే, వెనకటికి మన రాజేంద్ర నగర్ అసంటి ప్రాంతంలోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. ఆ చిన్నపిల్లగాడు చిన్నప్పటి నుంచే చెడిపోయిండు, చదువు రాలేదు. చిన్నప్పటి నుంచే చెడ్డ స్నేహాలు, చెడ్డ అలవాట్లు అయినాయి. తాగుడు, జర్దాలు, గుట్కాలు, అన్ని రకాల అలవాట్లు అయినాయి. అయిన తర్వాత పెరిగి అట్లా పెద్దగై ఒకరోజు 17-18 నెలలకు వచ్చిన తర్వాత సొంత ఇంట్లోనే దొంగతనం చేయడానికి పోయినాడు. పోతే తల్లి తండ్రి పట్టుకున్నారు, 2 వేసిండ్రు. సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావారా అని వేస్తే ఆఖరికి వాడు కూడా మరలవాడి బాగా తాగినాడు, తిరగబడ్డాడు. రోకల్ బండ తీసుకొని తల్లిని తండ్రిని కొట్టిండు. తల్లి తండ్రి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష వేయాలి కాబట్టి తీసుకుపోయి మరి కోర్టులో నిలబెట్టిండ్రు. ఆ కోర్టులో జడ్జి గారు పెద్ద మనిషి చూసి అన్నాడంట, జడ్జి గారు, రే నేను చాలా మంది గలీజ్ గాలను చూసినా, చాలా మంది 3rd క్లాస్ గాలను చూసినా, కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపిన దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలరా అన్నాడంట. వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు. సడన్ గా 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టాడు సార్ అన్నాడట. ఈ రోజు మా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ మిత్రుల సంగతి కూడా గట్లే ఉన్నది. 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించినాడు, ఏం చేయలే. ఈ రోజు మళ్ళా మీ ముందుకు వచ్చి ఏమంటున్నారు, ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అంటున్నారు. మరి నేను అడుగుతున్నా, 60 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఈ రోజు వచ్చి ఇది ఇట్లెందుకుంది, అది ఎట్లెందుకుంది అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు, గుడ్డి గాడుదల పనులు తోమినరా. ఇవాళ మళ్ళీ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, గతంలో మీరందరికీ అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు, మజ్లిస్ కు, అన్ని పార్టీలకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంలో కూర్చునే అవకాశం ఇచ్చినారు. 50 ఏళ్లలో వాళ్ళు కనుక పనిచేసి ఉంటే ఈరోజు హైదరాబాద్ లో సమస్యలే ఉండేది కాదు. మరి అందుకే ఒక్క అవకాశం మాకివ్వండి టీఆర్ఎస్ పార్టీకి. తప్పకుండా 50 ఏళ్లలో వాళ్ళు చేయని పనిని 5 ఏళ్లలోనే చేసి చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు ఇంకొక విషయం కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు చెల్లెమ్మ శ్రీలతను మీరు గెలిపించుకుంటే కారు గుర్తు మీద ఓటేసి, ఆమె రేపేమైనా సమస్య ఉంటే సీదా పోతుంది, కేసీఆర్ గారి దగ్గర కూర్చుంటది, ఒకటే మాట అంటది, అన్నా మరి నాకు ఓట్లేసి ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించిండ్రు, మా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మా వాళ్ళకు నీళ్ళు, మా వాళ్ళకు రోడ్లు అంటే కేసీఆర్ గారు మంజూరు చేస్తాడు. మరి మీకు పెద్దలు చెప్తారు, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు విడితే పాలు వస్తాయా? మీరు రాజేంద్ర నగర్లో వస్తాయా రావా? సక్క చెప్పుంది. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు విడితే వస్తాయా మీ దగ్గర? మరి ఓటు వాళ్ళకేసి పని మమ్మల్ని చేయమంటే వేయాలి. అందుకే కారు గుర్తు కోటేసి గెలిపియండి, గెలిపించి బల్దియాకు పంపియండి. వాళ్ళు ఏమంటున్నారు ఈ రోజు మళ్ళా, మీ తెలుగుదేశం ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ నాయకులు అందరూ ఏమంటున్నారు, మాకే గుద్దండి అంటున్నారు. మీరు ఇన్ని రోజులు వాళ్ళకు గుద్దిన రాజేంద్ర నగర్ లా, వాళ్ళు మిమ్మల్ని గుద్దిన 65 ఏళ్ళు. మరి ఈ రోజు మీరు ఆలోచించాలి, మళ్ళా వాళ్ళకే ఓటేసి గుద్దించుకుంటారా లేదా గులాబీని ముద్దించుకుంటారా? దయచేసి ఆలోచించుకోండి నేను కోరుతున్నా. మీరు ఆలోచనతో ఓటేయండి. ఎవరో ఏందో చెప్పంగానే ఆగమాగమై ఓట్లేసుడు, ఆ తర్వాత కింద మీద అట్లా కాదు. దయచేసి ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ వచ్చిండి ఇక్కడికి. ఏమంటున్నాడు వచ్చి, మేము ఢిల్లీలో ఉన్నాం, మేము బీజేపీతోనున్నాం, మేము హైదరాబాద్ కు పైసలు పట్టుకొస్తాం, హైదరాబాద్ ను డెవలప్ చేస్తామని మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా, తమ్ముడు లోకేష్, మొన్న అమరావతికి పిలిచినావు, నరేంద్ర మోడీని పిలిచిండ్రు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారిని పిలిచిండ్రు. కేసీఆర్ పోయి 4 మంచి మాటలు చెప్పిండు, మీరు బాగుండండి, మేము బాగుంటాం, బ్రహ్మాండంగా మీకు సహకరిస్తామని చెప్పిండు. నరేంద్ర మోడీని పిలిచిండ్రు, అమరావతి కొత్తపట్నం కట్టుకుంటున్నాం, ఏదని ఏందని అడిగిండు. ఏమిచ్చిండు ఆయన? తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్ళు అవతల పడ్డాడు. అమరావతికే 1/2 పైసా ఇయ్యనోడు
హైదరాబాద్ కి ఏమిస్తాడు నాకు తెలియదు అడుగుతా. మీ సొంత రాష్ట్రంలోనే 60 పైసా తెచ్చుకోలేకపోయిన మీరు ఈ రోజు వచ్చి హైదరాబాద్ కు ఇది తెస్తాం అది తెస్తాం అంటే మా చెవులో ఏమైనా పువ్వులు కనబడుతున్నాయా తమ్ముడు అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ప్రజలను మోసం చేసే మాటలు మానుకోండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి. ఏ మోడీ గారిని చూపెట్టయితే ఓట్లు అడుగుతున్నారో ఆ మోడీ కనీసం తెలంగాణకు ముఖం చూపెట్టిండా? ఈ రోజు వరకు వచ్చిండా? ఇప్పటి వరకు హైదరాబాద్ కు ముఖమే చూపెట్టలేదు ఆయన. మీరు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు నాయన? నాకు అర్థం కాదు. ఆయన ముఖమే చూపెట్టలేదు ఈ రోజు వరకు. పైసలు ఇచ్చుడు సంగతి దేవుడు ఎరుగు, ముఖమే తెలియదు ఎట్లుంటుందో మనకు ప్రధానమంత్రిది. కాబట్టి దయచేసి ఈ మాటలు బంద్ చేయండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ రోజు హైదరాబాద్ ను గాడిలో పెట్టాలంటే దమ్మున్న నాయకుడు కావాలి. ఆ దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో మనకు ఆల్రెడీ ఉన్నాడు. ఈ గాలివాటం పార్టీలతో, అల్లాటప్ప నాయకులతో వచ్చేది లేదు, పోయేది లేదు. దబ్బన పొరపాటున మీరు తెలుగుదేశంకో, కాంగ్రెస్ కో, రాజేంద్ర నగర్ లో ఓటేసిర్రు అనుకో, రేపు వాళ్ళు ఎక్కడ పోవాలి? కార్పొరేటర్ గెలిచి ఏం చేయాలి? ఏమైనా పని అడిగితే ఏమంటారు? మాకు తెలియదు, కేసీఆర్ గారు అక్కడ ఉన్నారు, ఇంకా పైన ఉన్నారో మాకైతే తెలియదు అంటారు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. గది జరుగుతుంది తప్ప ఏం కాదు. అందుకే చెల్లెమ్మ శ్రీలతను పెద్ద మెజారిటీతో గెలిపించండి, బల్దియాకు పంపించండి. బల్దియా మీద గులాబీ జెండా ఎగరేద్దాం, హైదరాబాద్ ను సరైన దారిలో పెడదాం. జై తెలంగాణ. ఒక్కసారి కారు గుర్తు కోటేశ్వరులు పిడికిల్లా పట్టండి. ఆవిడ వెనక చూద్దాం. అన్నలు చేయొద్దు, మొండి చేయి చాలా డేంజర్. మొండి చేయి చాలా డేంజర్, చాలా మందిని ముంచి. ఒక్కసారి గట్టిగా పిడికిల్లా పట్టు, 2 పిడికిళ్ళు. ఒక ఎర్ర చీరమ్మా, నువ్వు మా పార్టీ కాదా? ఎర్ర చీర అటు ఇటు చూడకు, నాలుగు చూడు. 2 పిడికిల్లా పట్టు జనం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. వినబడతలేదు, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. సోదరులు ముస్తఫా గారు, కౌరుని సునీల్ కుమార్ గారు, గడ్డం యేసు గారు, కౌరుని శ్యామ్